దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఎంతమంది ఉదయం 5 నుంచి 6 ఆరాధన వింటున్నారండి, చూస్తున్నారు? దేవుని సన్నిధిని మీరు అందరూ అనుభవించాలి, దేవుని ప్రేమను అనుభవించాలి, ఆత్మీయంగా బలపడాలి, లోతైన అనుభవంలోకి మీరు వెళ్ళాలన్నదే ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ఆరాధన, ఈ దినం దేవుని వాగ్దానం. కానీ మీరు అందరూ కూడా ఎలా ఉంటున్నారు? ఎలాంటి జీవితం, ఆత్మీయ జీవితం జీవిస్తున్నారు? చివరి దినాలు, కడవరి దినాల్లో అనేక మంది దేవుని ప్రేమని, విశ్వాసంని కోల్పోతారు. కానీ మనందరం క్రీస్తులో ఉన్నప్పుడే మనం బలం పొందుతాం. ఈ లోకంలో ఎన్ని ఆశలు, కోరికలు ఎన్ని నీకు ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆశ కలిగి ఉండు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకో, దేవునికి దగ్గరగా ఉండు, దేవుని అధికంగా ప్రేమించు. రెండవదిగా, ఎంతమంది మీ ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉన్నారు, పడిపోతున్నారు? ప్రార్థన జీవితం కలిగి ఉండండి, నిలబడగలుగుతారు. ఇహలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నీ ప్రతి అక్కర ఆయనకి తెలుసు, నీ బాధ తెలుసు, నీ గాయం తెలుసు. నిన్ను మోసం చేసిన వారి చేతిలో, నిన్ను ఇరికించిన వారి చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు. యేసు రక్షకుడు. నువ్వు నమ్మితే రక్షణ, నీకు పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఉంటుంది. ఒక్క మాట నేను చదువుతున్నాను వాగ్దానం. 78వ కీర్తనలో నుండి ఒక చక్కటి వచనం చదువుకుందాం. 71. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలుని మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. పాడి గొర్రెలను మాన్పించట, తన ప్రజలని ఇశ్రాయేలుని ఏలుటకై అతన్ని అక్కడి నుంచి రప్పించుకున్నాడట. వింటున్నారా? దేవుడు ఒక వ్యక్తిని పైకెత్తాలంటే ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు. నువ్వు కాకపోతే, నేను కాకపోతే, తాతలు ఉన్నారు ఆయనకి. ఈరోజు చాలామంది ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, నేనే చేస్తానని నాకొద్దు. నన్ను ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడో మర్చిపోద్దు, నిన్నెక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడో మర్చిపోద్దు. ఈరోజు నీ స్థితి దీనస్థితిలోనే నిన్ను ఎక్కడి నుంచి దేవుడు తీసుకొస్తాడు గుర్తుపెట్టుకో. పాడే గొర్రెలను మానిపించి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా చేయడం ఏంటండి? ఆయనను బయటకు తీసుకొచ్చాడట. నీ జీవితంలో కూడా దిగజారిపోయి, బలహీనమై, పడిపోయి, దిక్కులేని స్థితి, మానసికంగా దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. వింటున్నారా? ఒక దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడేమో, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆత్మీయ జీవితంలో దిద్దుబాటుకి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కటి మాత్రం నిజమండి, ఆయన ఎందుకుంటే ఎవరిని ఎంత దీనస్థితి నుంచి లేవనెత్తాడు. రెండోదిగా, నిలబడిన మనం అనుకోవాలా, దేవుడు నన్ను ఎక్కడి నుంచి లేవనెత్తాడో మర్చిపోవద్దు, ఎక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చాడో మర్చిపోవద్దు. నమ్మకంగా ఉండాలి, దేవునికి కృతజ్ఞమై ఉండాలి. అదొకటి. రెండవదిగా, ఈరోజు నీ స్థితి ఎట్లుంది? ఎట్లాంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఇశ్రాయేలుని పరిపాలన చేయటానికి దేవుడు ఆయన లేవనెత్తినట్లు నిన్ను కూడా ఉన్నతంగా గొప్పగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ దీన స్థితి నుంచి, నీ యొక్క దీన స్థితి నుంచి, నీ బలహీనమైన స్థితి నుంచి ఒక ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. ధైర్యంగా ఉండు. ఈరోజు మా జీవితాలు, మేము ఎందుకు ఇంత దైవిక భయం కలిగి ఉంటాం? నేను ఎప్పుడు మా కుటుంబాలతో, మా ఆత్మీయులతో, మీతో, మా స్టాఫ్తో అంటుంటా, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎక్కడ పిలుచుకున్నాడో దాంట్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. గొర్రెలను మేపుతుంటే ఇశ్రాయేల్ రాజుగా చేసిన దేవుడు, ఎక్కడో పనికిరాని మనల్ని నిలబెట్టిన దేవుడు, మీకు వాక్యం ఇచ్చుటకు నా కృప చూపిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ స్థితి ఎట్లుంది? నీ జీవితాన్ని దీన స్థితి నుంచి ఆ యొక్క ఎవ్వరు ఊహించని స్థితిలోకి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాను. కాబట్టి ఊహించని స్థానంలో నేను ఉంచేదను. దీన స్థితి నుంచి ఊహించని స్థానంలో నేను నిన్ను ఉంచేదను. ఈరోజు వాగ్దానం. దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఉన్నత స్థితి వస్తే మర్చిపోకుండా కృతజ్ఞులై ఉండండి. దీన స్థితిలో బాధలు ఉంటే దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు అనే సత్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. మీకోసమే ఈ ప్రేయర్స్, ఉదయకాల ప్రార్థనలు, శనివారం మీటింగు, ఆదివారము పబ్లిక్ మీటింగ్స్, ఇవన్నీ మనం బలం పొందుటకు అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడ, రక్షణ లేని వారికి రక్షణ అయ్యా, పడిపోయిన వారిని లేవనెత్తయ్యా, కృంగిన వారిని లేవనెత్తయ్యా, పాపంలో ఉన్న వారిని విడిపించయ్యా, రోగంతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థపరచయ్యా, గర్భాలు లేని గర్భాలు తెరవయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా నాయన తండ్రి. అప్పుల్లో ఆర్థిక నలిగిన వారిని లేవనెత్తయ్యా, దీన స్థితి నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తి, ఇతర దేశాల్లో మా ప్రియుల కష్ట బాధలున్న విడిపించు. వారు ఉన్న దేశంలో వారి క్షేమము, వారి దేశంలో రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం.
అంతేకాక మా దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో ఒక ఉజ్జీవం, ఒక అభిషేకం, ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తుల సేవ లేవాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా తండ్రి స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ, యూనివర్సిటీ బిడ్డలందరినీ కాపాడండి నాయన. ఎవరెవరు ప్రభా ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారో వారందరూ ఏ సమస్యలు ఉన్నాం కోర్టు కేసు కొట్టివేయబడి భూ సంబంధమైన బంధకముల నుంచి విడిపించి, మా డబ్బు తీసుకుని నిద్ర పట్టక వారు డబ్బు ఇచ్చేటట్టు చేయి. ఎవరి కష్టకాలంలోనే విడిపించి అద్భుతాలు చేయి. ఈరోజు సమస్యల నుండి, బాధల నుండి, నిందల నుంచి, గాయాల నుంచి, దిక్కుతోసరి స్థితి నుంచి విడిపించండి. దైవజనుల వాళ్ళ సంఘాలు కట్టబట్టుకు సాయం చేయండి. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేయండి ప్రభా. ఈ పరిచర్యకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ సహాయంతో, నీ సన్నిధితో కప్పి మా అందరికీ నీ కృప క్షేమం తోడుగా ఉంచమని ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి దాంపత్య జీవితం వర్ధిల్లాలి, వారిని ఆశీర్వదిస్తున్నాం. అంతేకాక ప్రభా వారి యొక్క నాయన ఎవరి బిడ్డలు ఈరోజు బర్త్డేని వారిని కూడా వర్ధిల్ల చేసి నీ కృప తోడుగుంచమని, మా అందరికీ క్షేమం నీ కృపని కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. శనివారం ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో మీటింగ్ పాలు పొంది ఆదివారం ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ రండి 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 అద్భుతంగా జరగబోతున్నాయి. నెక్స్ట్ దేవుని బిడ్డలారా 7, 8, 9 బెల్లంపల్లి ఉజ్జీవ సువార్త మహాసభలు. ఎక్కడి నుంచైనా మీరు బెల్లంపల్లి రావచ్చు, 3 దినాలు పాలు పొందొచ్చు, దేవుని దీవెనలు పొంది వెళ్ళొచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు. గుంటూరులో నల్లపాడు రోడ్, గుంటూరు ఫిబ్రవరి 10, 11, 12, 13 మరి మెట్టు మల్లారెడ్డి గారి పొలం నందు చియాడు ప్రక్కన నల్లపాడు రోడ్ గుంటూరు. 4 దినాలు ఉజ్జీవ సభలు గుంటూరులో. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.